విహాన్ కి జంప్ చేయడం రాదు, అంత మాత్రం మేము సూసైడ్ చేసుకోవాలి ఏంటి? ఈ రోజు హైదరాబాద్ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తో నిద్రలేచింది. విజయశాంతి రెడ్డి ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దిస్ ఈస్ మై సన్ విహాన్, ఆటిస్టిక్. థ్రెడ్మిల్ మీద వర్కౌట్ చేయమంటే భయపడుతున్నాడు, దించమని బ్రతిమలాడుతున్నాడు. చనిపోయిన విజయశాంతి రెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, టీమ్ లీడర్. పిల్లలిద్దరు ఇంటర్ చదువుతున్నారు. చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కనిపించట్లేదు. బయట నుంచి చూసే వాళ్ళకి తన లైఫ్ స్టేబుల్ గానే ఉంది. బట్ తను లోపల లోన్లీనెస్ తో మునిగిపోయింది. జీవితం మీద విరక్తి వచ్చి చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. అన్ని బాగానే ఉన్న జీవితం మీద విరక్తి వస్తే పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు రోజుకు యుద్ధమే చేస్తాం ఆటిజం పేరెంట్స్. రేపంటే ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అయినా సరే ఏదో ఒక రోజు అంతా సెట్ అవుతుందిలే అనే నమ్మకంతో బ్రతుకుతుంటాం. సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు, టెంపరరీ డార్క్నెస్ లో తీసుకునే ఒక పర్మనెంట్ డిసిషన్. మనం అందరం కూడా ర్యాట్ రేస్ లో ఉన్నాం. చేసింగ్ మనీ, డెడ్ లైన్స్, సక్సెస్, వీటిలో పడి ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అని మనతో మనమే డిస్కనెక్ట్ అవుతున్నాం. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. విహాన్ ఫస్ట్ డే జిమ్ లో ఏం కోఆపరేట్ చేయలేదు. సెకండ్ డే కూడా పారిపోవడానికి ట్రై చేశాడు. ఏ థ్రెడ్ మిల్ అయితే నడవడానికి భయపడ్డాడో అదే థ్రెడ్ మిల్ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇంకా స్పీడ్ గా కావాలంటున్నాడు. చాలు అన్న వినకుండా ఇంకా కావాలంటున్నాడు. దట్స్ లైఫ్. ఈ రోజు ఏదైతే భయపెట్టిందో అదే రేపు మన స్ట్రెంగ్త్ అవుతుంది. అలసిపోతే ఆగు, ఒంటరిగా అనిపిస్తే ఎవరితోనైనా మాట్లాడు. మనసు బరువుగా ఉంటే ఒంటరిగా మయ్యకు, సహాయం అడుగు. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒకటే దారనుకుంటే ఇక్కడ ఉండవాళ్ళు ఎంతమందిరా. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.